పవన్ కళ్యాణ్కి దివ్యల మాధురికి పోలికేనా? అసలు ఆమె మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమెకి పవన్ కళ్యాణ్కి ఏం పోలిక? ఈమె చెప్పమని చెప్పు ఫస్ట్. దివ్యల మాదిరి ఆమె మాదిరి గురించి మొన్ననే చెప్పా నేను, పెద్ద పనికి మాలిందని చెప్పేసి. ఎవరినైనా పడేస్తుంది, ఆమె మామూలుది కాదులే. కానీ ఆమెకు కావాల్సింది డబ్బు. ఈయన భార్యని వాణి ఫస్ట్ భార్య, పిల్లలు, అక్కడి నుంచి ఈమె లాక్కుంది కదా, భర్తనే లాక్కుంది. ఆమె చేసే వెధవ వేషాలు, వెధవ పనులు చెప్పి వెధవ పనుల గురించి ఆమె మాట్లాడమని చెప్పు. అది పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్న ఒకటే అంట, శ్రీనివాస్ గారు దివ్యల మాధురి గారు ఉన్న రిలేషన్ కూడా ఒకటేనంట అక్క. ఎట్లా ఒకటే అవుతుంది? ఛీ, ఆమె నోటికి చెప్పాల్సిన దరిద్ర నోటి నుంచి ఆ పనికి మాలింది చెప్పకూడదు. ఈ మాట ఒకటే అని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్తుంది. కానీ ఈయన ఎలక్షన్లో రాకూడదా అని ఎలా చెప్తుంది ఆమె? ఎలా వస్తాడు? నువ్వు చేసింది ఏందమ్మా, దరిద్రమైన పనే కదా. నీ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆయన పిల్లలకి కానీ వాళ్ళ భార్యకు కానీ చాలా మోసం చేసి ఆస్తులన్నీ ఉన్నాయని చెప్పి, డబ్బు ఉందని చెప్పేసి వాణ్ణి తగులుకుంది. వాడు ఏమోలే, నేను చెప్తున్నా, నా కోపం వస్తుంది. దివ్య రీతు వాళ్ళ మదర్ అసలు ఫోన్ చేయలేదంటే, ఆమె చెప్పలేదంటే, బట్ ఆ మాత్రం నాకు మీ మదర్ కాల్ చేశారు, చాలా బాధపడ్డా, నీకు చెప్పమన్నారని చెప్పింది. సో రీతు వాళ్ళ మదర్ అడిగితే మాత్రం లేదని చెప్పారు. ఇది మాత్రం అబద్ధం దివ్య, ఇది మాత్రం 100% అబద్ధము. ఇప్పుడు రీతు వాళ్ళ అమ్మ మాధురికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ఇదంతా ఫేక్, ఇదంతా అబద్ధము. ఇదంతా ఏంటంటే ఆమె ఏదో పెద్ద మహాపతివ్రత శిరోమని చెప్పేసి ఈమె ఫోన్ చేసింది, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పేసి పవన్ అంటే డెమో పవన్తో రీతు క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసి ఆ మహాతల్లి ఆమె ఏదో రాయబారం చెప్పిందని అనుకుంటున్నారు. అదంతా ఫేకు, అబద్ధము. తెలుసా? ఎవరు? అవును లేదని చెప్పింది కదా. ఆమెకు ఫోన్ చేయాల్సిన అవసరం నాకేంటని రీతు వాళ్ళమ్మ చెప్పలేదా? మరి అబద్ధం కాదా? వాళ్ళమ్మ చెప్పినప్పుడు అది నిజం. మరి ఈమెందో డబ్బాలు కొట్టుకుంటుంది, ఈమె పనికి మళ్ళీ దరిద్రం. కానీ ఒకటే చెప్తున్నా దివ్య, నేను ఆ మాధురికి ఇప్పుడు బాగుందామె, ఇప్పుడు రిచ్గా ఉండొచ్చు. కానీ రేపొద్దున శ్రీనివాస్ కూతుర్లు ఉన్నారు, వాళ్ళ భార్య ఎంత ఏడుస్తుందో, ఆ కన్నీళ్ళు, ఆ ఉసురు ఊరికే పోదు, సర్వనాశనమే కొట్టుకొని పోతుంది. ఆమె మామూలుగా పోదు. నేనేం చెప్తే అదే జరుగుతుంది. జరగాలనే నేను గట్టిగా కోరుకుంటున్నాను. చాలా పాపం అది. ఎంత మంచి పిల్లలు, ముత్యాలు లాంటి పిల్లలు. చాలా మంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన గురించి మాట్లాడినా, ఆయన్ని తగులుకున్నా ఫేమ్ అవుతారని చెప్పేసి అందుకే మాట్లాడింది అంటున్నారు.